చంద్రబాబు, లోకేష్, షర్మిల అందరూ జగన్‌ని దూషించడమే పనిగా పెట్టుకున్నారు. 2018లో 60 లక్షలకు పైగా దొంగ ఓట్లు టీడీపీ వారు ఎక్కించారు. వాటిని సరిచేసే ప్రయత్నం మేం చేస్తున్నాం. ఐఏఎస్‌లను, ఐపీఎస్‌లను బెదిరించడం చంద్రబాబుకు మొదటి నుంచి అలవాటు. మేము ఫ్రీ అండ్ ఫెయిర్‌గా ఎలక్షన్ జరగాలని కోరుకుంటున్నాం. మరి అభివృద్ధి చేశాను లేదా పలానా సంక్షేమ పథకాన్ని మా తండ్రి గారు ఈ రాష్ట్రానికి ఇచ్చారు లేదా పలానా ప్రాజెక్ట్ పూర్తి చేశారు అవేవి కూడా వాళ్ళ అజెండాలో లేవు. ఒకటే అజెండా ఏంటంటే తెలుగుదేశం పార్టీకి ఉన్న ఏకైక అజెండా లోకేష్ కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళకున్న అజెండా మా నాయకుడిని తిట్టడం, మా దూషణ పర్వాలలో ప్రతిదీ కూడా మాట్లాడడం, 2 నెలలు అయిపోతే అయిపోయింది, 1 నెల అయిపోతే అయిపోయింది అని చెప్పి బీరాలు పలుకుతూ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ప్రజలే బుద్ధి చెప్తారు. ఆమె గురించి నేను ఎక్కువ మాట్లాడకూడదు, ఎందుకంటే ఇప్పటికే నేనే మొట్టమొదట మాట్లాడినాను. మరి ఆమె ఇప్పుడు ఈ అజెండాలో భాగంగానే ఇందాక చెప్పాను కదా, దూషణ పర్వాల్లోనే బతికిపోతా ఉంది తెలుగుదేశం పార్టీ కానీ పవన్ కళ్యాణ్ కానీ. వారితో చేతులు కలుపుతూ ఉన్నారు ఆమె. మరి ఆమె గురించి ప్రత్యేకంగా నేనేం చెప్పదలుచుకోలేదు. మేము మొదటి నుంచే చెప్తానే ఉన్నాం, అందరూ ఏకంగా వస్తారు, మా నాయకుడు సింగిల్గా వస్తాడని. అదే జరుగుతూ ఉంది. ఇంకా ఏమైనా మా దగ్గర నుంచి ఎవరైనా వస్తారేమో చూసి వాళ్ళను నిలబెట్టుకుంటారు. అతనికి పక్కా ప్రణాళిక ఏం లేదు. పరిస్థితులు బట్టి ఏదో ఒక్కొక్క చోట్ల ఒక్కొక్క అజెండాతో ముందుకు వెళ్తూ ఉన్నారు. మాకైతే పక్కా ప్రణాళిక ఉంది. మా నాయకుడు మొదటి నుంచి కూడా ఇది దాదాపు 2 years నుంచి చెప్తా ఉన్నాం, 175 స్థానాలకు 175 గెలవాలని. వై నాట్ 175 అనేది మా నినాదం. తప్పకుండా లాస్ట్ టైం వచ్చిన దానికంటే కూడా ఎక్కువ మెజారిటీ సాధించేదానికి మేము కృషి చేస్తాము. మరి తప్పు జరిగింటేనే కదా ఏదైనా యాక్షన్ తీసుకుంటారు. మరి గత 2018లో మన ఎన్నికలకు ముందు 2019 ఎన్నికలకు ముందు దాదాపు 60 లక్షల పైన 66 లక్షలు 67 లక్షలు దగ్గర దొంగ ఓట్లన్నీ కూడా చేర్చబడినాయి. అది మాకేం సంబంధం లేదు. అది చేర్చిందంతా కూడా చంద్రబాబు నాయుడు. కానీ పత్రికల్లో అంతా రాస్తూ ఉండేది మేమేదో చేర్చేస్తూ ఉంటామని. తీరా ఇప్పుడు పబ్లిష్ అయిన తర్వాత మేము చేర్చామా లేదా అనేది ప్రజలు తెలుసుకున్నారు. ఇదంతా కూడా ప్రచారం మాత్రమే, తప్పు ఎక్కడా జరగలేదని. తప్పు జరిగిందంతా 2018లో ఎన్నికల ముందు జరిగింది. 60 లక్షల పైన దొంగ ఓట్లను చేర్చారు. కొన్ని కాన్స్టిట్యున్సీలు అయితే గెలిచేటి మేము ఓడిపోయాము ఈ దొంగ ఓట్ల వల్ల. మరి ఆ పరిస్థితి నుంచి ఇప్పుడు దొంగ ఓట్లు లేకుండా సాదాసీదాగా ఎన్నికలు జరగాలనే ఆలోచనతో మేము కూడా శ్రద్ధ తీసుకొని చేశాము. తప్పకుండా ఇది మంచి ఫలితాలు ఇస్తుంది. ఇది టార్గెట్ కాదు. ఒక ఎస్పీని టార్గెట్ చేస్తే మిగతా ఎస్పీలంతా కూడా మాకు సహాయం చేయడానికో లేకపోతే మాకు అనుకూలంగా ఉండడానికో సహకరించరు. అదేవిధంగా ఐఏఎస్లు కూడా ఆ విధంగా బ్లాక్మెయిల్ చేయడం అనేది చంద్రబాబు నాయుడికి మొదటి నుంచి కూడా అలవాటు కాబట్టి దాన్ని ప్రత్యేకంగా మేమేమీ అనుకోవడం లేదు. మాకు న్యాయబద్ధంగా ఎన్నికలు జరిగితే చాలని మేము భావిస్తున్నాం.